ఏ భాష కందని భావం నీవు, వెలకట్టలేని ముత్యం నీవు. దేవుడిచ్చిన వరమే నీవు, తీర్చలేని ఓ రుణం. ఎదలో దాగిన పలుకే నీవు, నా ప్రేమకు తొలి రూపం. ఓ అమ్మా, నిన్ను మించిన బంధం ఏదియు లేదే. లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే. ఓ అమ్మా, నిన్ను మించిన బంధం ఏదియు లేదే. లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే. ఏ భాష కందని భావం నీవు, వెలకట్టలేని ముత్యం నీవు. నవమాసాలు నీలో నన్ను దాచావు, నా ఊపిరికై ప్రాణం పనంగా పెట్టావు. నవమాసాలు నీలో నన్ను దాచావు, నా ఊపిరికై ప్రాణం పనంగా పెట్టావు. రేయి పగలంతా నాకై శ్రమ పడినా, తీరని అనురాగం నీలో దాచావే. నీ సుఖ సంతోషం వదలిన నాకై, తరగని మమకారం నీలో చూసానే. యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే. అమ్మా, నిన్ను మించిన బంధం ఇలలో లేనే లేదే. లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే. ఓ అమ్మా, నిన్ను మించిన బంధం ఏదియు లేదే. లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే. ఓ అమ్మా, నిన్ను మించిన బంధం ఏదియు లేదే. లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే. ఏ భాష కందని భావం నీవు, ప్రేమ కలిగిన మా తండ్రి, కరుణామయుడు అయిన మా దేవ, మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క సాయంత్రం సమయంలో కొద్దిమంది స్త్రీలుగా మేమందరము కూడి వచ్చాము మా యొక్క మాతృ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. నీవు గొప్ప దేవుడు ప్రభువా, నీ యొక్క ప్రేమను మా జీవితాల్లో ఎంతో కుమ్మరిస్తూ వస్తున్నావు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం అంతట్లోనూ ప్రభా, నీ యొక్క హస్తాన్ని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఆరంభం నుంచి అంతం వరకు నీ యొక్క బలమైనటువంటి హస్తాన్ని మాకు తోడుగా ఉంచండి ప్రభా. మేమందరము ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికిను, ఒకరితో ఒకరు సహవాసం చేయడానికిను ప్రభా, ఒకరి గురించి మరి ఒకరము మరింతగా తెలుసుకోవడానికిను, ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోవడానికిను ఈ యొక్క సమయాన్ని ప్రభా మేమందరము సద్వినియోగం చేసుకోవడానికి నీ యొక్క సహాయం దయచేయండి. అలాగే మేము చేయబోతున్నటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ మీరే తోడుగా ఉండి నీ యొక్క హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మరి తల్లి యొక్క ప్రేమ అంత గొప్పది. ఆ ప్రేమను మనందరము కూడా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా
ఎందుకు ఎలా ఈ యొక్క లోకంలోనికి వచ్చారనంటే తల్లి కారణంగానే. మనందరి జీవితాల్లోనూ తల్లి ఉంది, తల్లి పాత్ర మనందరి జీవితాల్లోనూ ఉంది. ఆ యొక్క పాత్రను బట్టి మనం ఎంతైనా అభినందించవలసిందే. ఈ రోజున మనము ఈ విధంగా ఉన్నామనంటే మొట్టమొదట దేవుని కృప, రెండవది మన యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి త్యాగము, మన తల్లిదండ్రులు మనల్ని నడిపించినటువంటి విధానాన్ని బట్టి మనము ఈ విధంగా నిలబడి ఉన్నాము, లేకపోతే కూర్చుని ఉన్నాము. ఈ రోజున కొద్దిసేపు దైవత్వము కలిగినటువంటి తల్లి లక్షణాల గురించి కొన్ని క్లుప్తంగా మీతో మాట్లాడాలని నేను సిద్ధపడి వచ్చాను. నేను నేర్చుకున్నటువంటి, అంతేకాదు నా జీవితంలోనూ లేకపోతే నా తల్లి దగ్గర నుంచి నేను నేర్చుకున్నటువంటి ఈ యొక్క పాఠాలు మీకు కూడా నేర్పించాలని ఆశపడుతున్నాను. మరి తల్లులు కుటుంబానికి, అంతేకాదు ఈ యొక్క సమాజానికి చాలా ప్రాముఖ్యము. తల్లులు అంటే తల్లులే కాదు, స్త్రీలు పాత్ర ఈ యొక్క సమాజంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొంతమంది పిల్లలు తల్లులతో సరైనటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉండకపోవచ్చు. తల్లి యొక్క ప్రేమను కొంతమంది కోల్పోయి ఉండవచ్చు. అయినప్పటికైనా తల్లి యొక్క పాత్ర మన జీవితాల్లో ఎంతో విలువైనది. కొంతమంది పిల్లలు తల్లులతో మంచి స్నేహితుల్లాగా కూడా ఉంటూ ఉంటారు. కొంతమందికి తల్లి కుమార్తెలకు సరైనటువంటి సత్సంబంధం లేకపోయినప్పటికీ కొంతమంది పిల్లలకు వాళ్ళ తల్లితో ఎంతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. మీ తల్లితో ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికైనా, లేకపోతే ఎటువంటి తల్లి మీకున్నా సరే, దేవుడు ఆ తల్లిని మీ జీవితంలోనికి అనుగ్రహించినటువంటి స్త్రీ. మీ తల్లికి మిమ్మల్ని బహుమతిగా దేవుడు అనుగ్రహించాడు. బైబిల్లో ఎన్నో రకాలైనటువంటి స్త్రీల గురించి మనము చదువుకుంటూనే ఉంటాము. శారా పిల్లల కొరకు సహనముతో 25 సంవత్సరాలు వేచి ఉంది. హాగరు చాలా ఓర్చుకుంది. ఆమె కూడా తల్లి చాలా ఓర్చుకుంది. శారా తృణీకరించింది. అంతేకాదు అబ్రహాము తనని ఇంటి నుంచి పంపించి వేశాడు, అయినా సరే ఓర్చుకుంది. రెబ్కా దేవుని యొక్క మాటను నమ్మినటువంటి తల్లి. యొకెబెతు తన యొక్క కుమారుడైనటువంటి మోషే పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగినటువంటి తల్లి. దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని నమ్మినటువంటి తల్లి. సంసోను యొక్క తల్లి దేవుని మాట తూచా తప్పకుండా నెరవేర్చింది. దేవుడు ఏది చేయమంటే ఆ పనే చేసింది. అంతేకాదు నయోమి తన యొక్క విశ్వాసాన్ని ఇతరులతో పంచుకున్నట్లు మనం చూస్తాము. అలాగే ఎలిజబెత్ కొత్త నిబంధనలో అద్భుతాలు నమ్మినటువంటి తల్లి. మరియ గురించి మనందరికీ తెలుసు. స్త్రీలందరిలోనూ ఆశీర్వదించబడినటువంటి తల్లి. హన్న దేవుడు తనకిచ్చినటువంటి కుమారును, దేవుడికి తను చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి తల్లి, నిలబెట్టుకున్నటువంటి తల్లి. ఈ యొక్క సాయంత్ర సమయంలో ఆ తల్లులందరి గురించి నేను మీతో మాట్లాడను. కానీ మనకు తల్లిగా ఉండవలసినటువంటి, లేకపోతే ఒక స్త్రీగా దైవత్వము కలిగినటువంటి ఒక స్త్రీగా మనకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అని మనము చూద్దాము. తిమోతి దైవికమైనటువంటి తల్లి, అలాగే గ్రాండ్ మదరు. మరి అమ్మమ్మో నాయనమ్మో నాకైతే తెలియదు, కానీ వారు తన యొక్క జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశారు. అంతేకాదు వారి విశ్వాస అడుగు జాడల్లో తిమోతి నడుచుకున్నట్లు పౌలు తనని ఎంతో ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. ఎఫెస్లో ఉన్నటువంటి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి తిమోతిని ప్రోత్సాహపరుస్తూ 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో పౌలు ఈ విధంగా రాస్తాడు. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయినటువంటి లోయలోను, నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పి తిమోతికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి పౌలు తను ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. తల్లులను అనేక విధాలుగా వర్ణించవచ్చు మనందరము కూడా. వారి బాహ్య సౌందర్యాన్ని బట్టి కొంతమంది తల్లుల్ని వివరిస్తూ ఉంటారు, లేకపోతే వారికి ఉన్న ఆస్తిని బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి చదువుని బట్టి, పరపతిని బట్టి రకరకాలుగా తల్లి, మీ తల్లి ఎవరు అనంటే పిల్లలు రకరకాలుగా మనల్ని వర్ణిస్తూ ఉంటారు. కానీ అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి లక్షణము ఏమిటి అనంటే మనమందరము కలిగి ఉండవలసింది దైవభక్తి కలిగినటువంటి స్త్రీలుగా మనము ఉండాలి. లోకరీత్యా అవన్నీ మంచివే, అందం మంచిదే, ఆస్తి మంచిదే, చదువు మంచిదే, పరపతి మంచిదే, అవన్నీ మంచివే. కానీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు లేకపోతే ప్రయోజనం మాత్రము లేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందుకని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ పర్ఫెక్ట్గా ఉంటుందా అంటే దైవభక్తి కలిగినటువంటి స్త్రీ మంచి మాదిరికరంగా ఉంటుంది. మనం ఎవరము కూడా ఆ యొక్క పర్ఫెక్ట్ అనేటటువంటి స్థితిలోనికి మనం అందరము వెళ్ళలేము, కానీ మనందరము కూడా ప్రయత్నం చేస్తున్నాము దేవుని యొక్క స్వారూప్యతలోనికి మార్చబడాలని.
నేను మీతో కొన్ని లక్షణాల గురించి మీతో మాట్లాడతాను. అన్ని లక్షణాలు దైవభక్తి కలిగినటువంటి ప్రతి స్త్రీలోనూ కనిపించవు, కానీ కనిపించాలని లేదు. అందుకని మీరు దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు కాదు అని కూడా మనం ఎవరము అనుకోవడానికి వీలు లేదు. కానీ మనందరము కూడా ఈ యొక్క గుణ లక్షణాలు కలిగి ఉండడం అనేది మనందరికీ కూడా చాలా మంచిది. మొట్టమొదట దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుంది అని అంటే ప్రార్థన చేస్తుంది. అంతేకాదు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంది. అప్పుడప్పుడు ప్రార్థన చేయడం కాదు, లేకపోతే అప్పుడప్పుడు దేవుని వాక్యం చదవడం కాదు, కానీ అది ఆమె యొక్క జీవిత విధానము అవుతుంది. దేవుని వాక్యాన్ని నమ్ముతుంది దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. అంతేకాదు దేవుని వాక్యము తన జీవితంలో నుంచి మంచి భార్యగాను, మంచి తల్లిగాను, మంచి స్త్రీగా ఉండడానికి తోడ్పడుతుందని నమ్ముతుంది. ఎవరైతే ప్రతిరోజు ప్రార్థించి వాక్యం చదువుతారో ఆత్మీయ జీవితం ఒకటే కాదు, అన్ని ఏరియాస్లో కూడా అభివృద్ధి చెందుతారు. మనం అనుకుంటాము ప్రార్థన దేవుని వాక్యం అంటే ఇంకా అస్తమానము దేవునితోనే ఉండాలంటే అన్ని విషయాల్లో కూడా క్రమం అనేది కనిపిస్తుంది. అంతేకాదు ఆమె తనను తాను ప్రజెంట్ చేసుకునే విషయంలో కానీ, మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, తన యొక్క పని తీరు విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా తన యొక్క జీవితము మాదిరికరంగానే ఉంటుంది. ఎందుకనంటే ఆమె ప్రార్థించే స్త్రీ, అంతేకాదు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునేటటువంటి స్త్రీ. అన్ని ఏరియాస్లో కూడా నేను ఇంకా మెరుగుపడాలి అనేటటువంటి ఆశ కలిగి ఉంటుంది, క్రమము కలిగి ఉంటారు. అన్ని విషయాల్లోనూ ఒక ప్రార్థన దేవుని వాక్యం చదవడంలోనే కాదు, కానీ జీవితంలో అన్ని విషయాల్లోనూ ఆర్థికంగా ఎలా తన యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలి, పిల్లల్ని ఎలా డిసిప్లిన్ చేయాలి, ఇటువంటి విషయాలన్నిటిలోనూ కూడా చాలా క్రమము కలిగి ఉంటుంది స్త్రీ. తల్లి జీవిత విధానాన్ని బట్టి పిల్లలు కూడా ప్రవర్తిస్తారు. అది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మనందరి ఆశ ఏంటి అంటే మన తల్లుల్లాగా మనము ఉండాలని మనం అందరము ఆశపడుతూనే ఉంటాము. ఎందుకంటే మన తల్లులు ప్రవర్తించినటువంటి విధానము మనకు నచ్చింది, లేకపోతే వారు మాదిరికరంగా మన కొరకు జీవించారు కాబట్టి మనము కూడా వారికిలాగా ఈ రోజు కాకపోతే ఇంకొక రోజునైనా ఉండాలని మన అందరము ఆశపడతాము, తాపత్రయపడతాము. అది స్త్రీలమైనటువంటి మన అందరి మీద మన పిల్లలు లేకపోతే కనుక ప్రక్కన వారు స్త్రీలమైనటువంటి మనల్ని చూసి మాదిరికరంగా మనలాగా ఉండాలనుకుంటున్నారు అని అంటే మన మీద ఎంత ఒత్తిడి ఉంటుందో చూసుకోండి. ఎందుకనంటే ఎంతమంది కళ్ళు మన మీద ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించుకోండి. నాకు 3 పిల్లలు ఉన్నారు అంటే 3, 3 రెళ్ళు 6 కళ్ళు నా మీద ఉన్నాయి. ఎందుకంటే నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా ఒకరితో నేను స్పందించే విధం కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా మా పిల్లలు వారి యొక్క నేత్రాలను నా మీద పెట్టి చూస్తూ ఉన్నారు. కాబట్టి మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదట దేవుని యొక్క దైవత్వము కలిగినటువంటి స్త్రీ ప్రార్థన చేస్తుంది, దేవుని వాక్యాన్ని చదువుతుంది. రెండవదిగా దైవత్వము కలిగినటువంటి తల్లి అన్ని విషయాల్లోనూ ప్రతి అవసరతలోనూ కూడా ఇంకొకరి వైపు చూడరు, కానీ దేవుని వైపు మాత్రమే చూస్తుంది దైవత్వము కలిగినటువంటి తల్లి. ప్రార్థన దేవుని వాక్యము చదవడం కారణంగా దేవుని యందు నమ్మిక ఉంచుతుంది. ఏదో అప్పుడప్పుడు దేవుని వాక్యం చదివి ప్రార్థన చేస్తే కనుక దేవుని వైపు చూడడం రాదు, కానీ ఎప్పుడైతే మనము అది మన జీవిత విధానం అవుతుందో అప్పుడు ప్రతి అవసరతకు కూడా మనము మన భర్తల వైపు కానీ తల్లిదండ్రుల వైపు కానీ చూడము, కానీ దేవుని వైపు ప్రతి అవసరత కొరకు కూడా చూస్తాము. దేవుని వాగ్దానాలను నమ్ముతుంది. దేవుడు ఆమె యొక్క ప్రతి అవసరత తీరుస్తాడని చెప్పి దేవుని మీద తన యొక్క భారం అంతటినీ కూడా వేస్తుంది. దేవుని యొక్క సమృద్ధిని ఆమె ఉచ్చరిస్తుంది. అంతేకాదు కృతజ్ఞత కలిగి ఉంటుంది దైవత్వము కలిగినటువంటి తల్లి. మూడవదిగా దైవికమైనటువంటి తల్లి దాతృత్వాన్ని కనపరుస్తుంది. ఉన్నది కొంచెం అయినా సరే ఇతరులతో పంచుకుంటుంది. కొంచెం ఉన్నప్పుడు దాతృత్వం కనిపించకపోతే కనుక సమృద్ధి ఉన్నప్పుడు కూడా దాతృత్వం అనేది కనిపించరు. ఎందుకంటే దాతృత్వం అనేది మనకి ఎంతో ఉందో దానిని బట్టి రాదు, కానీ అది ఒక జీవిత విధానము దాతృత్వం అనేది. కాబట్టి దైవత్వము కలిగినటువంటి తల్లి లేకపోతే స్త్రీ దాతృత్వము కనపరచడానికి ఎప్పుడు కూడా చూస్తుంది. కాబట్టి తన తల్లులు తన అడుగుజాడల్లో నడవడానికి మాదిరిని చూపిస్తుంది. ఎందుకంటే మనము ఏ విధంగా ఇంకొకరి కొరకు గుప్పిల్ని విప్పుతామో
అదేవిధంగా మన పిల్లలు మన దగ్గర నుంచి కూడా నేర్చుకుంటారు. మేము మా పిల్లల్ని పెంచేటప్పుడు అన్ని విషయాల్లోనూ కూడా మా యొక్క ఆర్థిక వనరుల విషయంలో మా పే చెక్ వచ్చినప్పుడు, మా జీతం వచ్చినప్పుడు మా పిల్లలకి చెప్పేవాళ్ళం, ఇదిగో ఇంత మేము దేవునికి ఇస్తున్నాము, ఇంత ఇతరుల కొరకు మేము దాచి ఉంచుతున్నాము, లేకపోతే ఇంత మీ కొరకు దాచి, అన్ని వివరాలు వాళ్ళకి చెప్పేవాళ్ళం. ఎందుకంటే మమ్మల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మా జీవితంలో దేవుడు మాకు ఇచ్చినటువంటి వనరులను ఎలా ఖర్చు చేస్తున్నామో వారికి తప్పకుండా నేర్పించేవారు. అందుకని మనమందరము కూడా స్త్రీలైనటువంటి మనము ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని వారి కొరకు మనం జీవించాలి. 4వదిగా దైవికమైనటువంటి స్త్రీ దేవుని మాటకు విధేయత చూపుతుంది. విధేయత దేవుణ్ణి మన జీవితాల ద్వారా ఘనపరుస్తుంది. ఎప్పుడైతే దేవునికి విధేయత చూపుతుందో దాని పరిణామాలన్నింటినీ కూడా దేవుడే చూసుకుంటాడు అని ఆ యొక్క దైవత్వము కలిగినటువంటి స్త్రీ నమ్ముతుంది. దేని గురించి చింతించదు, ఎందుకంటే తన యొక్క భారం అంతటినీ కూడా యెహోవా మీద మోపుతుంది కాబట్టి. ఎందుకంటే అన్నీ దేవుడే చూసుకుంటాడు అనేటటువంటి నిశ్చయత కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆమె ప్రార్థించేటటువంటి స్త్రీ, అంతేకాదు దేవుని వాక్యాన్ని చదివేటటువంటి స్త్రీ, అంతేకాదు అన్ని విషయాల్లో కూడా దేవుని వైపు చూచేటటువంటి స్త్రీ కాబట్టి తన నిశ్చయిత ఏంటంటే దేవుడు తప్పకుండా నా యొక్క పరిస్థితులన్నింటినీ కూడా సమకూరుస్తాడు అనేటటువంటి ఆశ, ఆ నిశ్చయిత ఆమెలో ఉంటుంది. తన బాధలు, చింతలు, సమస్యలు సమర్థుడైనటువంటి దేవుని చేతిలో, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని చేతిలో పెడుతుంది. ఏ తల్లి అయితే దేవుణ్ణి నమ్ముతుందో, విధేయత చూపుతుందో ఆ ఇంట్లో నిత్యత్వము అనేది కనిపిస్తుంది. అంతేకాదు స్వాతంత్రం కూడా ఉంటుంది. ప్రేమ అనేది చక్కగా కనిపిస్తుంది కుటుంబంలో. ఎందుకంటే దేవుని యొక్క దైవత్వము కలిగినటువంటి స్త్రీ తన యొక్క జీవిత విధానాన్ని బట్టి తన యొక్క ప్రేమను కూడా, దేవుని యొక్క ప్రేమను కూడా కుటుంబానికి చూపిస్తుంది. శాంతి సమాధానం అనేది కుటుంబంలో ఉంటుంది. ఎప్పుడైతే స్త్రీ తన యొక్క పనులన్నింటినీ కూడా చక్కగా పెట్టుకుంటారో, క్రమముగా తన యొక్క కుటుంబాన్ని నడిపిస్తుందో, అప్పుడే ఒక ఆర్డర్ అనేది కుటుంబంలో ఉంటుంది. గందరగోళం అనేది కుటుంబంలో ఉండదు. శాంతి సమాధానం అనేది ఉంటుంది. ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆమె మాత్రము కదిలించబడదు. ఎందుకంటే విశ్వసించువారు కదిలించబడరు కాబట్టి. అలాగే విశ్వసించేటటువంటి స్త్రీలము మనము కలవరపడదు అని చెప్పి మనము నమ్మాలి. అంతేకాదు ఇంకొక గుణం ఏంటంటే దైవికమైనటువంటి స్త్రీ పట్టుదల కలిగి ఉంటుంది. ఏ పనైనా సరే చేయవలసి వస్తే సాధించుకుని వస్తుంది. కానీ ఇంకొకళ్ళు చేస్తారులే, వాళ్ళు చేస్తారులే అని తన బాధ్యతను ఇంకొకరి మీద పెట్టదు. కానీ తను ఎంత పనైనా సరే ఇంకొకరి మీద ఆధారపడకుండా తన పని ఎవరు చేసి పెడతారని ఎదురు చూడకుండా తన పని తనే చేసుకుంటుంది. అటువంటి పట్టుదల కలిగినటువంటి స్త్రీ అందరికంటే ముందు కూడా పని చేస్తుంది. పట్టుదల కలిగినటువంటి స్త్రీ పనికే కాదు, సంబంధ బాంధవ్యాల విషయాల్లో కూడా పట్టుదల కలిగి ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు పట్టుదల కలిగినటువంటి స్త్రీ చేతులు ఎత్తేసి అందరి మీద భారాన్ని వేసి అందరి మీద నేరారోపణ మాత్రం చెయ్యరు, కానీ ధైర్యంతో ముందుకి కొనసాగి పోతారు. కాబట్టి అటువంటి పట్టుదల కలిగినటువంటి స్త్రీలుగా మనందరము ఉండాలి. అంతేకాదు ఇంకొక 6వ లక్షణం ఏంటంటే దైవికమైనటువంటి స్త్రీ పరిచర్య చేస్తుంది. అంటే తగ్గించుకునేటటువంటి స్వభావము ఆమెలో ఉంటుంది. యేసును వెంబడించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లక్షణాన్ని కలిగి ఉండాలి. స్త్రీలమే కాదు, మన కుటుంబాలన్నీ కూడా అటువంటి తగ్గింపు స్వభావము, పరిచర్య చేసేటటువంటి స్వభావము మనందరము కలిగి ఉండాలి. యేసు పరిచారం చేయడానికే వచ్చాడు, కానీ చేపించుకోవడానికైతే ఈ భూలోకానికి ఆయన రాలేదు. కొంతమంది అందరితో చేపించుకుంటారు, కానీ ఇతరులకు అవసరమైనప్పుడు ఒక పని కూడా చెయ్యరు, లేకపోతే ఒక గుప్పిల్ని కూడా విప్పరు. అటువంటి జీవితాన్ని మనము జీవించకూడదు. ఎవరైతే పరిచర్య భావన కలిగి ఉంటారో వారు నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు, లేకపోతే బహుమానం కొరకు ఎదురు చూడరు. కాబట్టి మనందరము కూడా అటువంటి పరిచర్య చేసేటటువంటి, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మనం ఏ పని చేసినా సరే అది ప్రభు కొరకు చేస్తున్నాం అనేటటువంటి నిశ్చయితతో మనము మన కుటుంబాల కొరకు వంట చేసినా సరే, వాళ్ళ బట్టలు ఉతికినా సరే, ఏది ఇల్లు శుభ్రం చేసినా, ఏది చేసినా సరే ఇది నేను ప్రభు కొరకు చేస్తున్నాను అనేటటువంటి మనసు మనం కలిగి ఉన్నట్లయితే కనుక మన యొక్క కుటుంబాల్లో శాంతి, సమాధానము, ప్రేమ అనేవి ఎప్పుడు కూడా వర్ధిల్లుతూనే ఉంటాయి. అంతేకాదు క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తుంది. అన్నీ బాగున్నప్పుడే కాదు, కానీ అన్ని సమయాల్లో కూడా పరిచర్య చేస్తుంది. ఎందుకనంటే ఎప్పుడు సాకు చెప్పదు పరిచర్య చేయడానికి. మనందరము కూడా దైవత్వము కలిగినటువంటి స్త్రీలుగా మనము ఉండాలి అని అంటే కనుక
పరిచర్య మన అందరము చేయాలి. అప్పుడు పరిచర్య చేస్తే కనుక దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. 7వదిగా దైవకమైనటువంటి స్త్రీ క్రమము కలిగి జీవిస్తుంది. తన కుటుంబ జీవితంలో అన్నీ సక్రమంగా కొనసాగాలి అని అంటే కనుక క్రమం అనేది చాలా అవసరము అని గుర్తిస్తుంది. ముఖ్యంగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు క్రమము లేకపోతే కనుక పిల్లల్ని స్కూల్కి సమయానికి పంపించలేము, లేకపోతే కాలేజీకి వాళ్ళని పంపించలేము. చదువుల్లో మన పిల్లలు వర్ధిల్లరు. కాబట్టి మనము పిల్లలకి ఎప్పుడూ కూడా మన జీవితాల్లో స్త్రీలమైనటువంటి మనము క్రమము కలిగి ఉన్నట్లయితే కనుక కుటుంబం అంతా కూడా చాలా స్మూత్గా నడుస్తుంది. కాబట్టి క్రమం అనేది చాలా అవసరము. క్రమము లేకుండా ఉంటే గనక కుటుంబంలో ఎప్పుడు చికాకు, గందరగోళము. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు పడుకుని ఎప్పుడు పడితే అప్పుడు తినే లెక్క అయితే ఇంట్లో క్రమము లేకపోతే, ఒక ఆర్డర్ అనేది లేకపోతే ఎప్పుడు గందరగోళము. లేకపోతే స్త్రీలకి ఎప్పుడు ప్రొద్దున లేచిన కానించి రాత్రి పడుకునే వరకు పనే పని పని. ఎందుకంటే ఒక క్రమం లేదు. సమయం అనక అసమయం అనక పడుకోవడమో తినడమో అలా చేస్తూ ఉంటే కనుక స్త్రీలమైనటువంటి మనకు ఇంట్లో చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి స్త్రీలైనటువంటి మనందరము కూడా అటువంటి క్రమము కలిగి ఉండాలి. అంతేకాదు మన పిల్లలు కనుక వర్ధిల్లాలి అని అంటే కనుక వారు ఏం చేయాలి అని అంటే మన జీవితాల్లో క్రమం అనేది చాలా ప్రాముఖ్యము. నాకు గుర్తుంది, మా ముగ్గురు పిల్లలు స్కూల్కి వెళ్తున్నటువంటి సమయంలో, అంతేకాదు నేను పాస్టర్ గారు మినిస్ట్రీలో అక్కడ ఇన్ టచ్ మినిస్ట్రీలో జాబ్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో నేను ప్రొద్దున్నే జాబ్కి వెళ్ళాల్సి వచ్చేది. 6 గంటలకల్లా నేను మినిస్ట్రీలో ఉండాలి. తర్వాత పాస్టర్ గారి పిల్లల్ని పంపించి తర్వాత పాస్టర్ గారు 8కి అలా జాబ్కి వచ్చేవారు. కాకపోతే ఏంటంటే ముగ్గురు పిల్లల్ని కూడా టైంకి పంపించాలి స్కూల్కి. ఇక్కడలాగా మన ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తే అట్లాగేమీ కుదరదు. సమయం అంటే సమయం 7:20కి బస్సు వస్తుందంటే 7:20 కల్లా బస్సు వచ్చేది. వాళ్ళని బస్సులో ఎక్కించి పంపించేయాలి. మళ్ళీ 3 గంటలకల్లా ఇంటికి వచ్చేవాళ్ళు, నేను ఇంటికి వచ్చేదాన్ని. అన్నీ కూడా ఏంటంటే వాళ్ళ తర్వాత తీసుకెళ్ళవలసినటువంటి కార్యక్రమాలకు కానీ మా పిల్లలకి అన్నీ తెలుసు. ఏ రోజున ఏమి తింటామో, ఏ రోజున మేము ఏ పని చేయబోతున్నాం. ఎందుకంటే మనందరి జీవితాల్లో కూడా అటువంటి క్రమము, ప్లానింగ్ అనేది ఉంటే కనుక మన కుటుంబాలన్నీ కూడా చాలా సాఫీగా ముందుకు కొనసాగుతాయి. కానీ రేపు ఏదో ఒకటిలే చూద్దాంలే, ఎల్లుండి ఏదో ఒకటిలే చూద్దామని అంటే గందరగోళమో చికాకు, ఎప్పుడు ఏ పని అయినట్లు ఉండదు, ఎప్పుడు పని చేసిన వాళ్ళని చేసినట్టే ఉంటాం. కాబట్టి క్రమం అనేది చాలా ప్రాముఖ్యము. ఇంకా నేను కనుక మిమ్మల్ని అందరినీ అడిగితే మీరందరూ చెప్పొచ్చు, పాస్టర్ గారు నా తల్లి గురించి నేను చెప్పాలంటే కనుక ఈ లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు ఉన్నాయని నేను చెప్పిన 7 లక్షణాలే కాదు, కానీ ఇంకా చాలా లక్షణాలు మీరు మాట్లాడవచ్చు, చెప్పొచ్చు. కానీ ఇంకా కొంతమంది తల్లులు మీలో ఇక్కడ కొంతమంది మీరు అనొచ్చు, బలమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి స్త్రీలుగా మనందరము ఉండాలి. అంతేకాదు కుటుంబాన్ని, దేవుణ్ణి ప్రేమించేటటువంటి స్త్రీలంగా మనం ఉండాలి. దేవుని జ్ఞానము సంపాదించుకోవడానికి మనము తాపత్రయపడాలి, ప్రయత్నం చేయాలి. కానీ నాకు అర్థం కాదులే, నాకు రావడం లేదులే అని చెప్పి మనము దేవుని వాక్యాన్ని ఎక్కడా కూడా విసర్జించకూడదు, లేకపోతే అలక్ష్యం చేయకూడదు. అంతేకాదు దైవత్వము కలిగినటువంటి స్త్రీ దేవునికి భయపడుతుంది. అంతేకాదు ప్రతి అవసరతకు, ఇందాక చెప్పా కదా, ప్రతి అవసరతకు దేవుని వైపు చూస్తుంది. అంతేకాదు దైవత్వము కలిగినటువంటి స్త్రీ ఎంతో సహనాన్ని, ఓర్పుని, కనికరాన్ని, తగ్గింపును, పరిశుద్ధమైనటువంటి జీవితము చాలా కుటుంబం ప్రాముఖ్యంగా తన జీవితంలో భావిస్తుంది. అంతేకాదు కుటుంబ శ్రేయస్సు చాలా ప్రాముఖ్యము. ఆ దైవత్వము కలిగినటువంటి స్త్రీకి సంతోషంగా ఉంటుంది, ఎప్పుడు చెరువులాడుతూ ఉండదు. కానీ ఎప్పుడు దైవత్వము కలిగినటువంటి స్త్రీ సంతోషంగా ఉంటుంది, నమ్మదగినటువంటి స్త్రీగా ఉంటుంది. ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే కనుక ఇంకా మనం ఎన్నో లక్షణాలు మనందరము మాట్లాడుకోవచ్చు. కానీ ఈ యొక్క సాయంత్రం సమయంలో నేను మీకు ఇచ్చేటటువంటి సవాల్ ఏంటంటే, మనందరము ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాము, అది ప్రాముఖ్యము. అంటే నాకు ఇవన్నీ లక్షణాలు లేవంటారా? పర్వాలేదు, ఎందుకంటే ఇంకా సమయం ఏమీ దాటిపోలేదు. మనందరము కూడా దేవుని వాక్యాన్ని చదివేటటువంటి స్త్రీలుగాను, దేవునికి విధేయత చూపే స్త్రీలుగాను, అంతేకాదు దేవునికి విధేయత చూపడమే కాదు, దేవుని యొక్క ప్రేమను మన కుటుంబాల్లో మనందరము కూడా చూపేటటువంటి స్త్రీలుగాను ఉన్నట్లయితే కనుక మన కుటుంబాలు ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబాలుగా ఉంటాయి. అంతేకాదు దేవుని మాటకు విధేయత చూపేటటువంటి స్త్రీలుగా మనందరము ఉన్నట్లయితే కనుక మన కుటుంబాలు దీవించబడినటువంటి కుటుంబాలుగా ఉంటాయి. దేవుడు పర్ఫెక్ట్
స్త్రీల కోసం చూడటం లేదు, కానీ ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపి నడుస్తారో అటువంటి స్త్రీల కోసమో ఈ యొక్క సాయంత్రం సమయంలో చూస్తున్నాడు. మరి అటువంటి స్త్రీలుగా ఉండడానికి మీరందరూ కూడా ఇష్టపడుతున్నారని నేను ఆశపడుతున్నాను. నేను ఇప్పుడు కనుక మిమ్మల్ని అందరినీ అడిగితే ఎటువంటి స్త్రీగా ఉండాలని, చాలామంది బైబిల్లో ఉన్నటువంటి స్త్రీల గురించి చెప్తారు. మనందరికీ కూడా సామెతలు 31 స్త్రీలాగా ఉదయాన్నే లేచి అన్నీ కూడా మన పిండ్లు మనం కొట్టుకుని అవన్నీ చేసుకోవాలని ఎంతో ఆశపడతాము. కానీ మనకు సమయము తక్కువగా ఉంది కాబట్టి మనందరము ఏంటంటే అటువంటి స్త్రీగా ఉండలేకపోయినప్పటికీ అయినా సరే మనందరము కూడా దైవత్వము కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలి. అంతేకాదు పిల్లలు లేచి ఏమనాలంటే మనము ఆశీర్వదించబడినటువంటి స్త్రీలు అని చెప్పి మన పిల్లలు మనల్ని కొనియాడితే చాలు. అంతేకాదు దేవుడు స్త్రీలమైనటువంటి మనల్ని చూసినప్పుడు ఆయన ఆహ్లాదకరమైనటువంటి స్త్రీగా మనల్ని చూడగలిగితే ఇంకంతకంటే గొప్ప ధన్యత ఏమి కావాలి చెప్పండి. అందుకని నేను ఎప్పుడు కూడా అడుగుతాను మీ పిల్లల దగ్గర నుంచి, నువ్వు ఏమి కోరుకుంటున్నావు అని అంటే నేను కోరుకునేదల్లా ఏంటంటే నా పిల్లలు లేచి మా మమ్మీ ధన్యురాలు అని అంటే కనుక నాకు ఇంకా అంతకంటే గొప్ప భాగ్యము నేనేమీ అవసరం లేదు. నేను అందరినీ మించిన దానిగా ఉండాలని, అంతేకాదు నా భర్త నన్ను పొగిడి దేవుడు నన్ను ప్రశంసిస్తే అంతకంటే గొప్ప ధన్యత ఏ స్త్రీ కూడా కోరుకోదనుకుంటున్నాను. మరి యొక్క సాయంత్రం సమయంలో మీరందరూ కూడా అదే ఆశతో వచ్చారనుకున్న నేను కూడా దైవత్వము కలిగినటువంటి స్త్రీగాను, దేవుణ్ణి వెంబడించేటటువంటి స్త్రీగాను, దేవునికి విధేయత చూపేటటువంటి స్త్రీగాను ఉండాలని ఆశపడుతున్నాననే మీరందరూ కూడా వచ్చారని అనుకుంటున్నాను. అదే దేవుడు కోరుకునేది కూడా. ఎందుకంటే ఆయన యొక్క స్వరూప్యతలోనికి మనందరము మార్చబడి ఆయన యొక్క ప్రేమను మన కుటుంబాల్లో చూపిస్తూ ఉన్నట్లయితే గనక దేవుడు మన అన్ని విషయాల్లోనూ కూడా నడిపిస్తాడని నేను విశ్వసిస్తున్నాను. మరి మీరందరూ కూడా అటువంటి దైవకమైనటువంటి స్త్రీలుగా ఉండాలని మేము ప్రతిరోజు మా యొక్క అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాము. వాటి కొరకే మీకోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము. మనందరము కూడా శారాల్లాగా ఉండాలని, హన్నాల్లాగా ఉండాలని, అలాగే కొత్త నిబంధనలో ఉన్నటువంటి అన్నాలాగా ఉండాలని, లేకపోతే ఎలిజబెత్ లాగా ఉండాలని, మరియల్లాగా ఉండాలని, అలాగే ఇక్కడ లోయి యూనికెలవలే మనము కూడా మన యొక్క పిల్లలకు మనము నమ్మిన దాన్ని వారికి నేర్పించేటటువంటి తల్లులుగా ఉండాలని మేము ప్రార్థన చేస్తాము. మీరు కూడా అలాగే దేవుని కొరకు నమ్మకమైనటువంటి స్త్రీలుగా ఉండాలని మీ కొరకు మేము ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అన్ని విషయాల్లోనూ నడిపించును గాక. అంతేకాదు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఇంకను ప్రయోజనకరమైనటువంటి స్త్రీలుగా ఆయన కొరకే కాదు ఈ యొక్క సమాజానికి, మీ కుటుంబానికి ప్రయోజనకరమైనటువంటి తల్లులుగా, స్త్రీలుగా చేయాలని మేము కోరుకుంటూ ఈ యొక్క మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి ఇప్పుడు కొద్దిసేపు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి మీ అందరి కొరకు. మరి అటన్నిటి కొరకు సిద్ధమే అనుకున్నాం. మీరు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుంటే కుదరదు, సరేనంటారా? రెడీ అయినా పార్టిసిపేట్ చేస్తారా? అందరూ తల్లులు చేయాలి, అటు కుమార్తెలు చేయాలి. ఓకే, మొట్టమొదట గేమ్ కుమార్తెలు అందరూ నిలబడాలి. అంటే స్త్రీలు అందరూ నిలబడడం కాదు, ఇప్పుడు కుమార్తెలుగా వచ్చిన వాళ్ళు ఇంతమంది గ్రూప్ ఉన్నారు కదా, ఈ గ్రూప్ అంతట్లోనూ మీరు ఏ నెలలో అయితే పుట్టారో ఆ నెలలో ఇంకెవరు పుట్టారో మీరు కనుక్కోవాలి. అంటే మీరు వెళ్ళి మాట్లాడాలి పక్కన వాళ్ళతో. అయిపోయిందా? మీరు ఊరికే పరిచయం చేసుకుంటారని ఈ సహవాసం యొక్క అభిప్రాయం అదే, అంతే. ఓకే, ఇప్పుడు కుమార్తెలందరూ కూర్చోండి. ఇంకొకటి నెక్స్ట్, ఇది తల్లులకి. తల్లులందరూ నిలబడాలి. తల్లులందరూ నిలబడాలి. మీరు సింగిల్గా వచ్చినా నిలబడాలి.
నిలబడాలి తల్లులందరూ. ఓకే, ఇప్పుడు మీకు వివాహం అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందో అన్నే సంవత్సరాలు అయినటువంటి స్త్రీని మీరు కనుగొనాలి. ఇప్పుడు నాకు వివాహం అయి 35 సంవత్సరాలు అయింది అంటే నన్ను వచ్చి అందరూ అడగమాకండి. ఇప్పుడు మీరిద్దరునా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, తల్లులందరూ కూర్చోండి. కుమార్తెలు, ఓకే, కుమార్తెలందరూ నిలబడ్డారా? ఇప్పుడు ముగ్గురు స్త్రీలు బ్లూ చీరలు కట్టుకున్న వాళ్ళు మీరు కనుక్కున్నారు. బ్లూ డ్రెస్సులు కానీ బ్లూ చీరలు కానీ. ఓకే, వెరీ గుడ్. నలుగురిని తీసుకొచ్చావుగా నువ్వు. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ అందరూ కూర్చోండి. ఇప్పుడు తల్లులందరూ నిలబడండి. మీలాగానే సేమ్ సీరియల్ టీవీలో వాచ్ చేసేవాళ్ళు ఎవరో కనుగొండి. అసలు బండారం అంతా బయట పడుతుంది. ఇప్పుడు చెప్తాం. అందరూ ఎక్కడి నుంచి వాళ్ళు అక్కడే నుంచుంటున్నారు. ఎందుకంటే మీరు అందరూ అలా చేసేటటువంటి స్త్రీలు కాదు కాబట్టి. అవునంటారా? ఓకే, ఓకే, తల్లులందరూ నిలబడి ఉన్నారు కాబట్టి ఇంకొక ప్రశ్న వేస్తాం. మీరు ఎవరో కదలట్లేదు కదా. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ముగ్గురు పిల్లలు లేకపోతే ఇంకెక్కువ మంది ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లుల్ని మీరు కనుగొనాలి. ముగ్గురు పిల్లలు లేకపోతే మోర్, ఇంకా ఎక్కువ. ముగ్గురు ఉన్నారు. అక్కడ వెంకటరత్నం వాటి అక్కడే ఉన్నారు. అందుకని వాళ్ళందరూ అటువైపు అంటున్నారు. ముగ్గురు పిల్లలు, ముగ్గురు. అందరూ నన్నే అంటే చూపిస్తే ఎట్లా? ఓకే, ఇంకొకటి కూర్చోండి అందరూ. ఇది కూడా తల్లులకే. మీకు లాంటి హాబీ కలిగిన వాళ్ళు, అంటే వంట చేసేవాళ్ళు కానీ, గార్డెనింగ్ చేసేవాళ్ళు కానీ, మీకులాగా ప్రయాణాలు చేయడానికి విహారయాత్రలకు వెళ్ళే తల్లులు కానీ, ఏదైనా సరే సేమ్ హాబీ. ఏంటి మీ ఇద్దరిది ఏంటి? డెకరేషన్. ఓకే, ఇంకొకటి ఆఖరి ప్రశ్న, తర్వాత ఇంకో గేమ్లోకి వెళ్దాం. మీకు ఎవరైతే బైబిల్లో ఫేవరెట్ బైబిల్ క్యారెక్టర్, అది స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి, అటువంటి ఫేవరెట్ బైబిల్ క్యారెక్టర్ ఉన్నటువంటి ఇంకొక స్త్రీని మీరు కనుగొనాలి. అర్థమైందా? మీకు రూత్ అంటే ఇష్టం అనుకోండి, ఇంకొకళ్ళు రూత్ అంటే ఇష్టమైన వాళ్ళు మీరు తొందరగా అయిపోతుంది కూర్చోవచ్చు అని చెప్పి నాకు వాళ్ళే ఇష్టమని చెప్పమాకండి. ఇప్పుడు అప్పుడే వేస్తారా? వెరీ గుడ్. వేస్తారా? అందరూ వేస్తారేనా? మనం రాణీలం కదా, అందుకని అందరూ వేస్తారని వేద్దాం. వేస్తారన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. రూత్ అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అబ్బో, చాలా మంది ఉన్నారుగా. పౌలు అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. తక్కువ మంది. దావీదు, అబిగయల్ అంటే ఇష్టమైన వాళ్ళు చెప్పండి. అబిగయల్ నువ్వే చెయ్యెత్తాలి, నీ పేరంటే నీకే ఇష్టం కదా. ఓకే, సరే, దాంతో ఈ గేమ్ ఆఫ్ చేద్దాము. ఇంకొకటి, ఇదేమో 3 సెకండ్ గేమ్. అంటే 3 సెకండ్లో మీరు జవాబు చెప్పాలి. మనం తీసుకెళ్ళి మైక్ ఇచ్చే లోపే 3 సెకండ్స్ అయిపోతాయి. రెడీయేనా? ఓకే, మొట్టమొదట 3 రకాల టిఫిన్ల పేర్లు.
ఇడ్లీ దోశ ఉప్మా. ఇడ్లీ దోశ ఉప్మా. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ 3 సముద్ర జంతువులు. ఓకే, బైబిల్లో ఉన్నటువంటి 3 తల్లుల పేర్లు ఏంటి? హన్నా, యొకెబెదు. అయిపోయింది 3 సెకండ్స్. 3 సెకండ్స్ లో 3 పేర్లు చెప్పాలన్నాం కదా. ఓకే, ఎవరికైనా యవనస్తులకి ఇవ్వమ్మ ఈసారి, ఎందుకంటే ఇది యవనస్తులు ప్రశ్న, అందుకని. ఎవరు చెప్తారో చెప్తే పోనీ త్వరగా మైక్రోఫోన్ తీసుకొచ్చి అక్కడ ఉంటది. అప్పుడు ఏంటంటే త్వరగా అందరూ ఒకేసారి చెప్పకుండా సరిపోతుంది. ఎవరు చెప్తారు? ప్రశ్న చెప్పకుండా మేము చెప్పమంటున్నారా? 3 ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్. బటర్ స్కాచ్, వెనీలా, స్ట్రాబెర్రీ. ఓకే ఓకే, నెక్స్ట్ అమ్మ యవనస్తులకే ఇవి. నెక్స్ట్ కూడా నెక్స్ట్ ప్రశ్న కూడా యవనస్తులదే. 3 బయట ఆడే గేమ్స్. బ్యాడ్మింటన్, షటిల్, కబడ్డీ, ఖో, వాలీబాల్, క్రికెట్. మూడే. వెరీ గుడ్. ఓకే, ఇది కూడా యవనస్తులకే. కాలేజీకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళే 3 ఐటమ్స్. బ్యాగ్, వాటర్ బాటిల్, బుక్స్. బ్యాగ్, వాటర్ బాటిల్, బుక్స్. ఓకే, నెక్స్ట్ పెద్దాళ్ళ ఇంకైనా ఎవరైనా సరే ఈ ప్రశ్న తీసుకోవచ్చు. ఎవరైనా చెప్పండి. ఎవరో చెయ్యొత్తారు ఇక్కడ. మేఘన, నువ్వు చెప్తావా? 3 క్రైస్తవుల పండుగలు. క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇది మాత్రం తల్లులకు, స్త్రీలకు మాత్రమే ఈ ప్రశ్న. 3 వంటకాలు యాలకులు వేసి వండేవి. ఓకే, ఇది కూడా స్త్రీలకే, పిల్లలకు కాదు. 3 టైప్స్ ఆఫ్ శారీ మెటీరియల్స్, అంటే 3 రకాల శారీ. జార్జెట్, బనారస్, పట్టు, ఉప్పడ. ఆల్రైట్, ఇది ఎవరికన్నా సరే నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను యవనస్తులకి ఇవ్వండి. 3 పేర్లు జ్యోతితో రైమ్ అయ్యేటటువంటి 3. జ్యోతి, మోతి, ఖ్యాతి, కోతి. నేను అనుకుంటాను ఎవరొక తప్పకుండా కోత అని చెప్తారని అనుకుంటాను అన్న. ఓకే, తల్లులకి ఇది. కుమార్తెకు ఉండవలసినటువంటి 3 దైవిక లక్షణాలు. Fear of the Lord, humility, and obedience. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, బైబిల్లో ఉన్నటువంటి వ్యాపార స్త్రీలు. లూదియా, అందరూ లూదియా చెప్తారని అనుకున్నా నేను. తబిత వ్యాపారస్తురాలు కాదుగా, బట్టలు కుట్టింది. దొరక, తబిత ఇద్దరు ఒకటే, వాళ్ళు వ్యాపారస్తులు కాదు కదా. ఇంకా పౌల్తో పాటు డేరాలు కుట్టేదే లూదియా కాదు, పౌలుతో పాటు డేరాలు కుట్టేవాళ్ళు గుర్తున్నారా? ప్రిస్కిల్లా. ఇంకెవరున్నారు? వ్యాపారస్తులైనటువంటి స్త్రీలు మీకు తెలియాలి కదా. బైబిల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులైన స్త్రీల పేర్లు చాలా మంది. సామెతలు 31లో ఉన్న ఆమె కూడా స్త్రీ, కూడా వ్యాపారస్తురాలే అంటారు, కానీ ఆమెకైతే పేరు లేదు. కాబట్టి ప్రస్తుతానికి లూదియా, ప్రిస్కిల్లాతో ఆప్ చేద్దాం. ఓకే, 3 ధైర్యవంతులైనటువంటి స్త్రీలు పేర్లు బైబిల్లో నుంచి. ఎస్తేరు, దెబోరా, యాయేలు. యాయేలు 3 ధైర్యవంతులైనటువంటి స్త్రీలు. ఇక్కడ నేను కనుక మీ జీవితాల్లో ధైర్యవంతులైనటువంటి స్త్రీలు ఎవరు అని అంటే చాలా మంది నేను అనుకుంటాను తల్లి అనే చెప్తారు అనుకుంటా నేనైతే. అవునంటారా? అవును. ఓకే, 3 హీరోయిన్ల పేర్లు. మీరు మరీ అంత పద్ధతిలాగా ఏం మాట్లాడకూడదు. మీరు అసలు ఎవరు తెలియదు. హీరోయిన్ల పేర్లు తెలియదంటే ఎవరు? అన్ని బైబిల్లో నుంచేనా అని అడుగుతున్నారు. అమ్మా
ధైర్యవంతురాలు లేచి అక్కడ చెప్తుంది హీరోయిన్ల పేర్లు. వెరీ గుడ్. ఒకవేళ మనం చూడకపోయినా వింటూనే ఉంటాం కదా, అవునా కాదా? నాకు వాళ్ళ పేర్లు గుర్తులేవు కానీ వింటూనే ఉంటాము. అందుకని ఓకే, ఇప్పుడు ఇంకొక గేమ్, ఆఖరి గేమ్ ఆడదాము. మీరు ఎవరైనా సరే వచ్చి, ధైర్యవంతురాలు ఎవరున్నా సరే వచ్చి ఆ యొక్క గిఫ్ట్ని మేఘన చేతిలో నుంచి తీసుకోవాలి. ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. ఓకే, కూర్చోండి, వెళ్ళి అందరూ కూర్చోవాలి. ఇంకా వరి అవమాకండి, ఇంకా అవల ఈ గేమ్ ఇప్పుడే మొదలైంది. ఓకే సింధూరా, ఎవరైతే గ్రీన్ బట్టలు వేసుకున్నారో వారికి నువ్వు వెళ్ళి ఆ గిఫ్ట్ ఇచ్చేయాలి, నీ చేతిలో ఉంచుకోవడం కుదరదు. ఓకే, విమలాకి ఇచ్చారా? ఓకే, ఇప్పుడు స్త్రీలు అయినటువంటి మీరు అందరూ కూడా మీ హ్యాండ్ బ్యాగులు తీసి మీ ప్లేట్ల పైన పెట్టండి. హ్యాండ్ బ్యాగులు తీసి మీ ప్లేట్ల మీద పెట్టండి. అందరూ ఎవరు తీసుకొచ్చారో అందరూ, డబ్బులు ఉండవసరలా, మీ పర్సులు పెట్టారు కదా. ఇప్పుడు నువ్వు లేచి ఆ గిఫ్ట్ పట్టుకుని నిలబడి, ఎవరి పర్సు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ పెద్ద పర్సు చూసి వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇచ్చి రావాలి. నువ్వు అది పర్స్ అవుతుంది, బుక్ బ్యాగ్ అవుతుంది, బ్యాక్ ప్యాక్ అవుతుంది. అక్కడ నాకు ఎలిజబెత్ రాణిది కనిపిస్తుంది. అదే తందేనా పెద్దది అందరికంటే? ఓ వెరీ గుడ్. అమ్మ ఎలిజబెత్ రాణి, నీది అనుకుంటున్నావా ఆ గిఫ్ట్? తొందరపడు, మాకు నీది మాత్రం కాదు. ఇప్పుడు అందరూ నిలబడి వెనక్కి తిరగండి. అందరికంటే బారు జడ ఎవరికుందో ఎలిజబెత్ రాణి, వాళ్ళకెళ్ళి నువ్వు ఆ గిఫ్ట్ ఇచ్చి రావాలి. అందరికంటే బారు జడ ఎవరికుందో పావని ఇక్కడ ఉంది, అక్కడ లీనా ఉంది, పావని ఉంది, ఇక్కడ తినున్నారు. ఓకే, ఇప్పుడు అందరూ కూర్చోండి. చాలా బాగా ఆడుతున్నారు మీరందరూ. ఓకే, ఇప్పుడు ఆ గిఫ్ట్ని తీసుకుని ఎవరికైతే చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉందో వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు వెళ్ళి ఓకే, కనిపించారా? ఓకే, అమ్మ కీర్తి, ఆ గిఫ్ట్ నీకు కూడా రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే అందరూ పిల్లలందరూ కూడా ఇలా మీరు చేతులు పైకి పెట్టండి. కీర్తి వైపు పెట్టాలి, గోల్డ్ చూపించాలి. ఎవరు గోల్డ్ అయితే పెయింట్ చేసి ఉన్నాయో వాళ్ళకెళ్ళి నువ్వు ఆ గిఫ్ట్ ఇచ్చి రావాలి. నీది నీ ఉంచుకోవడం కుదరదు. ఓకే, సరదాగా ఉంది కదా. సరే అమ్మ మేరీ ఫిలిప్, అది నువ్వు కూడా ఉంచుకోవడం కుదరదు. నీకు పెద్ద పర్సు ఉంది, గోళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకున్నావు. అయినా సరే ఈరోజు ఎవరిది పుట్టినరోజు? ఇవాళ ఎవరిదైనా ఉందా పుట్టినరోజు? చెప్పారంటే ఆధార్ కార్డు తీసుకురమ్మని అడుగుతా. ఓకే, రేపు ఎవరిదైనా ఉందా పుట్టినరోజు? లేదా? అరే భలేవాళ్ళు, మీరెవరు మేలో పుట్టలేదా? నిన్న నీదా? ఓకే, కృష్ణవేణికి అమ్మ. కృష్ణవేణి సంతోషపడిపోతుంది, నాకు భలే గిఫ్ట్ ఇచ్చారే నా పుట్టినరోజు తర్వాత అని. కానీ ఇప్పుడు మీ కుడి పక్కన ఉన్న టేబుల్ దగ్గర మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చి రావాలి. మీ కుడి పక్కన ఉన్న టేబుల్ వాళ్ళకి మీ గిఫ్ట్ ఇచ్చి రావాలి.
ఓకే, అయిపోవచ్చింది గేమ్. ఓకే అమ్మ శైలజ, ఇప్పుడు నువ్వు ఈ యొక్క స్త్రీలందరిలోనూ ఎవరికైతే పెద్ద చెవులకి పెద్ద రింగులు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాలి ఆ గిఫ్ట్ తీసుకెళ్ళి. అందరికంటే ఎవరికి పెద్ద రింగులు ఉన్నాయో మీరు నిలబడితే చూస్తాను. చూడమ్మా, నువ్వు చూసి చెప్పు, నువ్వు చూసి నిర్ణయం చెయ్యి ఎవరిదో. లేకపోతే అందరినీ పక్క పక్కన నుంచోమను, నలుగురే కదా ఉంది. భాగ్యలక్ష్మి, ఆ గిఫ్ట్ నువ్వే ఉంచుకోవడానికి కుదురుతుంది. నువ్వు యూఆర్ ద విన్నర్. సరే, మరి అంతటితో ఈ గేమ్స్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు కొంతమంది స్త్రీలు లేకపోతే కనుక పిల్లలు మీరు వచ్చి మీ తల్లి గురించి గంట సేపు కాదు, పావు గంట సేపు, ఒక్క నిమిషంలో ఒక 3 లక్షణాలు మీ తల్లి దగ్గర నుంచి, లేకపోతే 3 విషయాలు మీ తల్లి దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు 3 మీరు చెప్పొచ్చు. అందుకని ఎవరైనా వచ్చి ముందు మీరు షేర్ చేసుకోవచ్చు, ఎవరైనా సరే. నా తల్లి విజ్ఞాపన ప్రార్థన నా చిన్నప్పటి నుంచి కూడా, నేను 2వ తరగతి 3వ తరగతిలో నుంచి కూడా అమ్మ విజ్ఞాపన ప్రార్థన చేయడం అనేది ఏంటో నేను చూశాను. అదే తన దగ్గర నుంచి నేను నేర్చుకుంది. అంతేకాదు అమ్మకి పిచ్చి సహనం అండి, అంత సహనం కలిగినటువంటి తల్లిని దేవుడు నాకు ఇచ్చాడు. అంతేకాదు అమ్మ చాలా ఓర్పు, చాలా కష్టపడి పని చేసేది. పరిచర్యలో కానివ్వండి, ప్రజలు ఇంటికి వచ్చినప్పుడు కానివ్వండి, ఏ విషయాల్లో అయినా సరే చాలా కష్టపడి పని చేసేది మా తల్లి. అమ్మ నేర్పించింది ఏంటంటే ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం నేర్పించింది. ఒక తల్లిగా ఒక ఆదరణ చూపించింది. అంతకన్నా ఎక్కువగా దేవుడు చూపించింది అమ్మ. నాకు 18 సంవత్సరాలకి వివాహం జరిగినప్పుడు మేము కొంచెం ఆర్థికంగా మా వారికి జాబ్ లేదు, ఆర్థిక ఇబ్బంది పడుచున్నప్పుడు అమ్మ అంది, అమ్మ నువ్వు దేవుడిని నమ్ముకో, నాకన్నా ఎక్కువగా నువ్వు దీవించబడతా ఉంది. నేను వాక్యం ఎరగకముందే మా అమ్మ దగ్గర తెలుసుకున్నది ఒకటే, ఎందుకంటే తల్లి మాటలు సొగసైన మాలకులు కంటాలుగా హారాలుగా ధరించుకోమని ఈ వాక్యంలో ఉంది. అది నేను ఎరగకముందే అమ్మ నాకు బోధించింది. అమ్మ ఆనాడు చెప్పిన మాటలు ఇంతవరకు నేను అమ్మ లేకపోయినా ఇప్పటికి నేను అమ్మ అయినా నా పిల్లలకి అదే మాటలు చెప్తూ, నా పిల్లల్ని కూడా దేవుడి మార్గంలో నడిపిస్తూ 3 పిల్లల్ని రక్షించుకుని నా కుటుంబాన్ని ఇలా కట్టుకున్నాను. ఇదంతా అమ్మ వల్ల నాకు వచ్చిన దీవెన. తర్వాత నా భక్తిని బట్టి దేవుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్. మా అమ్మ ఎంతో విశ్వాసము, విధేయత, దేవుని పట్ల, నాయకత్వం పట్ల ఎంతో నమ్మకత్వం కలిగి ఉన్నటువంటి స్త్రీ. కుటుంబం అంతటిని కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు పెంచారు. చాలా గొప్ప ప్రార్థనా పరురాలు. వేకునే 3 గంటలకే లేచి కుటుంబం అంతటి కోసం మొర్రపెట్టేవారు. దేవుడు ఆమెకి చేసినటువంటి వాగ్దానాల ఫలానంతటిని మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం. నా కూతురికి, నా మనవరాళ్ళకు కూడా మా అమ్మ ఇట్లా, మా అమ్మ ఇట్లా, మా అమ్మ ఇట్లా అని ప్రతిదీ నేను ఉదాహరణగా అమ్మనే తీసుకుంటా. ఓర్పు కానీ, సహనం కానీ, బంధువులను ప్రేమించడం కానీ, తన బిడ్డల్ని ఎంతగా ఓర్చుకుని సహించుకుని అన్ని విషయాల్లో అన్నీ అమ్మే నాకు మాదిరి. ఈరోజు కూడా మరి నాకు కూడా ఇంత వయసు వచ్చింది, అమ్మే నాకు రోల్ మోడల్. నా పిల్లలకి, నా మనవరాళ్ళకి కూడా అమ్మనే రోల్ మోడల్గా మా అమ్మ ఇట్లా చేసేది మరీ గర్వంగా చెప్తాను. నేను అమ్మని బట్టి ఎప్పుడు కూడా నేను గుర్తు చేసుకుంటాను, మర్చిపోను. అమ్మను గుర్తు చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రతిదీ నీకు దేవుడే అనుగ్రహిస్తారు అని చెప్పేది. ఆ విశ్వాసం నాకు మా మమ్మీ నన్ను బాగా ప్రోత్సహించేది. ఏ విషయంలోనైనా దేవుడి విషయంలోనైనా చాలా నాకు చేయూతనిచ్చింది మా మమ్మీ. నాకు అమ్మ నాకు చాలా, అంటే అమ్మ నాకు చాలా బలం అనమాట. నాకు అమ్మ అంటే నన్ను వెన్ను తట్టి, నువ్వు ఎప్పుడు కృంగిపోమాక దేవుడు వైపు చూడు, దేవుడి వైపు చూస్తే దేవుడి సమస్తం నీకు అనుగ్రహిస్తారు అని ఎప్పుడు చెప్తూ ఉండేది. అదే నాకు చాలా ధైర్యం అనమాట. ఇప్పుడు ఆత్మీయంగా కూడా నాకు వాళ్ళిద్దరూ కూడా చాలా నాకు సపోర్ట్గా ఉంటారు. చర్చికి తీసుకురావడానికి కానీ ప్రతి విషయంలో ఏదైనా అమ్మమ్మ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. అంత సపోర్టివ్గా నాకు అమ్మమ్మ ఉన్నారు. దీన్ని బట్టి దేని మా మమ్మీ పగలు కూడా ఎంతమంది రాని రిలేటివ్స్ ఎంతమంది రాని మా డాడీ తిట్టినా సరే మా మమ్మీ పగలు కూడా అలాగే 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రేయర్ చేసుకుంటారు. ఇప్పటికీ చిన్నప్పటి నుంచి మా ఇంటికి ఎంతోమంది మా ఇంట్లో ప్రేయర్ జరుగుతూ ఉండేది.
అనేవాళ్ళు, అక్క వాళ్ళు అందరు కూడా చాలా మారి ఇంకా ఎన్నో ప్లేస్లలో మా మమ్మీ కన్నా మా మమ్మీకి పుట్టిన మాకన్నా మా ఇంటికి వచ్చి ప్రేయర్కి వచ్చిన అనేవాళ్ళు, అక్క వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. మా మమ్మీలా నేనైతే ఎప్పుడు చేయలేను. మా మమ్మీ ప్రేయర్ వాక్యం కూడా చదువుకొనే పడుకుంటుంది. ఎంత నైట్ అయినా సరే చదివి ప్రార్థన అయినాకే పడుకుంటుంది. మా మమ్మీలాగా కూడా ఉండాలనుకుంటాం. దాంట్లో ఒక వంతు కూడా నేను ఉండలేను. మా మమ్మీ గ్రేట్. థ్యాంక్ యూ. అమ్మ పూర్తిగా దేవుడి గురించి తెలియకపోయినా ఆమె ప్రార్థన చేస్తే దేవుడు ఆవిడతో మాట్లాడేవాడు. ఏం చేయాలనేది కూడా ఎప్పుడు ఆవిడతో చెప్పేవాళ్ళు. ఆవిడ గురించి ఏంటంటే ఎన్ని శ్రమలు అనుభవించిందో, ఎన్ని శోధనలు అనుభవించిందో ఆమెను బట్టి నేను నేర్చుకుంది ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఓర్పు కలిగి ఉండటం, శ్రమలో కూడా ఓర్పు కలిగి ఉండటం నేర్చుకున్నాను. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆమెను బట్టి చాలా నేర్చుకున్నానండి. నేను ఏ విషయంలో అయినా సరే ఇతరులను ప్రేమించాలి, ఎవరిని కూడా హర్ట్ చేయకూడదు, బాధ పెట్టకూడదు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా స్వీకరించాలి, ప్రార్థనలో ఉండాలి, అందరినీ ప్రేమపూర్వకంగా నడిపించాలి ముందుకి అనేది అమ్మ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. మాకు మంచి గిఫ్ట్గా ఇచ్చిన తల్లిని బట్టి దేవుడి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. ఏదున్నా దేవుణ్ణి అడగమని మా అమ్మ నాకు నేర్పించింది. ఇల్లు క్లీన్గా ఉంచమని నేర్పించింది. సో ఐఎమ్ లక్కీ టు హ్యావ్ దట్ మామ్. మాదైతే పెద్ద ఫ్యామిలీ అండి. మా అమ్మగారికి 10 మంది సంతానం, అందరం ఆడపిల్లలమే. అయితే మాకైతే ఆస్తులు అయితే ఏమీ లేవండి. మాకు దేవుడే ఆధారం. ఎంత కష్టపడి పెంచిందంటే భర్త సపోర్ట్ ఉన్నా కూడా సపోర్ట్ లేనంటేనండి. ఎందుకంటే నాన్న ఎక్కువ జలసాలకు ఉండేవాడు. అలాంటిది మా అమ్మగారు మమ్మల్ని ఎంత కష్టపడి పెంచిందంటే ఇప్పటికి కూడా అణువణువుని మాకు గుర్తొస్తూ ఉంటుందండి. అలాగే భక్తి కూడా అలాగే నేర్పించిందండి. ప్రసాదం పడైతే ఏమి డబ్బులు లేకపోయినా కూడా నడిచి వెళ్ళిపోవాలి ఇవాళ మనం అని రోషంగా నడిచేసేదండి మమ్మల్ని మందిరానికి. అలాగే మమ్మల్ని కూడా నడిపించి ఎంత కష్టమైనా సరే, వర్షం వచ్చినా వరద వచ్చినా కూడా మందిరం మానొద్దు, నడిసైనా వెళ్ళిపోండి డబ్బులు లేకపోతే అని అంత రోషంగా అంటే భక్తి అలా రోషంగా భక్తి చేసేది మమ్మల్ని. అలాగే ఎవరికి కూడా ఇవాళ అన్నం వండలేదంటే ఎవరికి చెప్పొద్దు అని చెప్పి మాకు పెట్టి మా అమ్మ మా కాళ్ళ దగ్గర పడుకుని ఉండేదండి. ఎంత కష్టపడిందండి, మా కళ్ళతో మేము చూసేవాళ్ళం అండి. అలాగే భక్తి కూడా నేర్పించిందండి. ఎంత చేసినా కూడా మా అమ్మగారిది మేము రుణం తీర్చుకోలేమండి. ఎంత అంటే మా పిల్లలందరికి పెళ్ళిళ్ళు పురుళ్ళు అన్ని విషయాల్లో కూడానండి ఎంత ఓర్పుగా సహనంగా ఆ భక్తి విషయంలో అలాగే అందరికీ కూడా ప్రార్థనలు నేర్పించి అందరికీ కూడా భక్తి నేర్పించి చనిపోయారండి. ఇప్పటికీ కూడా మా అమ్మగారికి మేము జీవితకాలం రుణస్తులం అండి. థ్యాంక్ యూ అండి. అటు చదువులో ఇటు దేవుళ్ళలో రెండిట్లో మా అమ్మ నన్ను నడిపించారు. దాన్ని బట్టి మా అమ్మకి నేను ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. మమ్మీ గురించి చెప్పాలి అని అంటే డే స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే దేవుడికే, అంటే ప్రార్థన వాక్యం ఫస్ట్ దేవుడికే ప్రయారిటీ ఇస్తారు. అండ్ సెకండ్ వచ్చేసి చాలా హార్డ్ వర్కింగ్. అసలు ఒక పని వాళ్ళు అనుకున్నారు అంటే అది కంప్లీట్ చేసే వరకు షిల్ నాట్ స్లీప్. అంతే, పోస్ట్పోన్మెంట్ అసలు చేయరు. అసలు ఈ జనరేషన్లో అందరం జనరలీ పోస్ట్పోన్ చేస్తాం, బట్ పోస్ట్పోన్ అయితే చేయరు. అండ్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ సచ్ అ మదర్. థ్యాంక్ యూ మా. హ్యాపీ మదర్స్ డే టు ఆల్. మా మమ్మీ మా కోసం బయట కష్టపడి వచ్చిన ఇంట్లో కూడా చాలా కష్టపడిద్ది. అలాగే మా మమ్మీ మా కోసం ప్రేయర్ చేసి మాకు ప్రేయర్ చేయటం నేర్పించింది. మేము 3 ఆడపిల్లలం అయినప్పటికీ ఏ రోజు మా అమ్మగారు 3 ఆడపిల్లలు నాకు మగ పిల్లలు లేరని ఎప్పుడు దిగులు చెందలేదు. మా 3 మగపిల్లలలాగానే పెంచింది, ధైర్యంతో ఓర్పుతో. అంటే స్కూల్ డేస్ నుంచి కాలేజీ ప్లస్ జాబ్స్ వరకు ఏ రోజైనా మేము అధైర్యపడి కృంగిన సమయంలో మాకు మొదటి స్నేహితురాలుగా నిలబడిందండి. ఈరోజు మేము ఇక్కడ నిలబడి బాప్తిసం తీసుకొని దేవుణ్ణి ఎరిగి వాక్యాన్ని వినగలుగుతున్నాము, దేవుళ్ళో సహవాసం చేస్తున్నాం అంటే అది మా అమ్మగారు వాళ్ళనేనండి. మేము బాప్తిసం తీసుకున్నామంటే మొదటిగా మా అమ్మగారు వాళ్ళనేనండి. ఇంకా అమ్మ అనే పదంలోనే ఉంది కమ్మదనం. ఇంకా అమ్మ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. మాలో ఎప్పుడు కృంగిన సమయం అంటే కొన్ని కార్యాలు జరుగుతాయి, జరగకపోవచ్చు, కానీ దేవుళ్ళో ఎప్పుడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయకుండా ఉండడం చూడలేదండి. చర్చికి ఏంటి ముందు రావడం ఏంటి, దేవుని కనిపెట్టడం ఏంటి. చాలామంది అంటారు మీరు ప్రార్థన చేసినా కొన్ని జరగలేదు అని, కానీ ఈ మనుషులకి కనపడకపోవచ్చు జరగనివి, దేవుడు మా కొరకై దాచి ఉంచాడని మా అమ్మగారు మాకు ఎప్పుడు చెప్తారండి. హ్యాపీ మదర్స్ డే. మా మమ్మీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, అయితే 3 విషయాలే చెప్తాను. మా మమ్మీ పెళ్ళైన 13 ఇయర్స్కి
తను జాబ్ తెచ్చుకుంది మా మమ్మీ. ఇప్పుడు మా మమ్మీ టీచర్గా చేసి రిటైర్ అయ్యారు. పెళ్ళైన అంటే మా మమ్మీ వాళ్ళకి పెళ్ళైన 12 ఇయర్స్కి ఆవిడ ఉద్యోగం తెచ్చుకొని మరి అంత కష్టపడి అంటే పెళ్ళైన తర్వాత ఇంకా పిల్లలు నేను పుట్టానండి. నేను పుట్టిన తర్వాత కూడా అంత ఆ డిటర్మినేషన్ నేను మా మమ్మీలో చూసి నేర్చుకున్నాను. రెండు దేవుల్లో ఎలా అనుకోవాలి, ఏ కష్టం వచ్చినా ప్రతిదీ దేవుడిని అడుగమ్మా, దేవుడు సహాయం చేస్తాడు. షీఈ్ మై ఫ్రెండ్, షీఈ్ మై కంపానియన్. నేను ఒక్కదే కూతుర్ని. ప్రతి ఒక్కటి మా మమ్మీతో షేర్ చేసుకుంటాను. షీఈ్ వెరీ ఫ్రెండ్లీ. ఏదైనా చెప్పుకోగలిగే అంత ఆ ఫ్రీడమ్ నాకు మా మమ్మీ ఇచ్చింది. రెండు చాలా స్ట్రిక్ట్. మా మమ్మీ ఎంత ప్రేమిస్తుందో అంత స్ట్రిక్ట్. ఎప్పుడన్నా గబుక్కుని ఏదైనా పని ఉండి అమ్మ నేను వాళ్ళు రేపు చర్చికి రాలేనన్నానంటే అయిపోయాను ఇక నేను. భయం మా మమ్మీ, అమ్మో అమ్మ ఏమంటుందో, కనీసం మా మమ్మీతో భయంతో అన్నా సరే ఆ రోజు మానుకొని వస్తాను చర్చ్కి. అంత స్ట్రిక్ట్. అంటే పేరెంట్ అమ్మ అంటే అంత ప్రేమ ఉండాలి, అంత స్ట్రిక్ట్గా ఉండాలి. అప్పుడే ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది. అమ్మ దగ్గర ఈ మంచి విషయాలు నేర్చుకున్న మమ్మీ ఇందాకే వచ్చి చెప్పారు. మా అమ్మని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుని మా అమ్మ గురించే చెప్తాను. ఇప్పటికీ చెప్పుద్ది మా అమ్మమ్మ గురించి. అయినా మా అమ్మని చూసే నేను నా పిల్లలకి చెప్తాను అమ్మమ్మలాగా ఉండాలని. షీ ఈజ్ ద బెస్ట్ మదర్ నాకు. ఐ లవ్ యూ అమ్మ. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. పాస్టమ్మ గారు ప్రశ్నలు అడిగారు. మీకు ఎవరు మరి డబ్బులు ఇస్తారని చెప్పలేదు. డబ్బులు ఇచ్చే గిఫ్ట్లు మరి నాకు 2-3 కావాలి. నేను ప్రశ్నలు అడుగుతున్నాను. అడిగినప్పుడు నా ప్రశ్నలు జవాబు ఇస్తాను అన్నవారు సిద్ధపడి ముందుకు రండి. 2-3 ఎవరు వస్తారు చెప్పండి. వాళ్ళకి మానిటరీ గిఫ్ట్ అంటే ఫైనాన్షియల్గా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇస్తాను నేను. రైట్, 2 ముందుకు వచ్చారు. బైబిల్లో ఒకరికి 70 మంది పిల్లలు ఉన్నారమ్మా. ఎవరు ఆ వ్యక్తి పేరు? కాదమ్మా. రైట్, నెక్స్ట్ అమ్మా. అట్లా మీరు 3 పోవచ్చు. ఇంకా ఆ డబ్బులు నా జేబులు ఉంటాయి కాబట్టి ఎవరో చెప్పండి. గూగుల్ చేశారు ఆల్రెడీ కొంతమంది. ఎవరో గిద్యోని చెప్పేశారు. మన విజయ్ చెప్పేసి మీ అందరికంటే ముందుగా గిద్యోనికి 70 మంది పిల్లలంట. ఇంకొకళ్ళని అడుగుతాను నేను. బైబిల్లో ఎవరికి 14 మంది పిల్లలు ఉన్నారు. చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ 14 మంది. ఇవన్నీ బైబిల్లో జ్ఞానమే. యాకోబు ప్లస్ రేచల్ అమ్మ ఇద్దరు, రాహేలుకి యాకోబు కలిసి మొత్తం 14 మంది పిల్లలు. ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అందరినీ ఇప్పుడు. ఈసారి ఈ ప్రశ్న జవాబు చెప్పేవారు నిలబడాలి. నెంబర్ 1, అమ్మ ఎంతమందికి పాఠాలు నేర్పించింది? అమ్మకు పాఠాలు నేర్పించింది. అమ్మ దగ్గర నేను పాఠాలు నేర్చుకుని అన్నవారు చేయొద్దండి. అమ్మ పాఠాలు మనందరికీ నేర్పించిందిగా. మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, అమ్మ నేర్పించిన పాఠాల ప్రకారం నేను నడుస్తున్నాను వారు లేచి నిలబడండి. మీరు చేస్తే సరిపోదు. అమ్మ నేర్పించిన అది బైబిల్ వాక్య జ్ఞానం కావచ్చు, ఉపదేశం కావచ్చు. అమ్మ నేర్పించిన ఉపదేశం ప్రకారం వీళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి. మీరందరూ ఆ మాట ఉత్తి కవులు చెప్పారు. మీరందరూ ఉన్నారు, ఉత్తి కవులు చెప్పారు మీరు. మరి చక్కగా చాలా సంతోషం. అమ్మ నేర్పించిన పాఠాలు వాళ్ళు తెలియగలవాళ్ళు, జ్ఞానం గలవాళ్ళు. కూర్చోండి అమ్మ. మా అమ్మని గురించి నేను చెప్పాలి ఒక మాట. మా అమ్మ హాస్పిటబుల్ మదర్, అంటే ఆమె ఆతిథ్యం ఇచ్చే స్త్రీ. నెంబర్ 2, జనరస్ ఉమెన్, ఔదార్యం గల స్త్రీ. నెంబర్ 3, తెలివి గల స్త్రీ, ప్రార్థనాపరాలైన స్త్రీ. మా అందరినీ కూడా ఎంతో ప్రేమించిన అమ్మ. షీ ఫాట్ ఫర్ అవర్ ఫ్యామిలీ. మమ్మల్ని కనుక ఎవరినంటే కనుక వాళ్ళ మీద మరి దాడికి వెళ్ళిపోయేది మా అమ్మ. పిల్లల్ని అంత చక్కగా ప్రొటెక్ట్ చేసేది అమ్మ. మరి అమ్మ లేకపోవడం ఎంతో బాధగా ఉంది. కానీ మరి అందరం మరి ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళాల్సిందే. అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని స్కూల్కి పంపించింది. అమ్మ పిడకలు చేసి అమ్మింది. అమ్మ పాలు పిండి అమ్మి మమ్మల్ని కాలేజీకి స్కూల్కి పంపించింది. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప. ఆ తర్వాత అమ్మ యొక్క కష్టం, ఎంతో కష్టపడింది. మరి నేను అనుభవించే సుఖాలు అమ్మ అనుభవించలేదు. కానీ మరి వారి యొక్క ప్రార్థన కారణంగా, వారి విశ్వాసం కారణంగా, భక్తి కారణంగా మమ్మల్ని 2వ తరాన్ని దీవించాడు. ఆ తర్వాత 3వ తరానికి వచ్చేపాటికి భక్తి సన్నగిల్లిపోతాయింది. చాలామంది కౌరులు చెబుతున్నారు, కానీ భక్తి మాత్రం చల్లబడిపోతాయింది. భక్తి కనపట్లే, భక్తి తగ్గిపోతాయింది. ఆ భక్తిని తల్లులైన మీరు ముఖ్యంగా చూసారా. నాకంటే నా భార్య ప్రభావం మా పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అమ్మతో మాట్లాడతారు. వాళ్ళ అమ్మ దగ్గర సలహాలు తీసుకొని తండ్రి దగ్గర రావాలని కొంచెం భయపడతారు. కానీ మరి తల్లులారా, దయచేసి మీరు ఏ సత్యాన్ని నేర్చుకున్నారు, ఏ ఉపదేశాన్ని నేర్చుకున్నారు,
ఏ పాఠాలు నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న ఉపదేశాన్ని తప్పకుండా మరొక తరానికి మీ పిల్లలకు ఉపదేశాలు అందించండి. ఎందుకంటే ఒకరోజు మనందరం వెళ్ళిపోతాంగా, వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మా అమ్మ గురించి నేను మాట్లాడుతున్నానంటే మా అమ్మ నాకు నేర్పించింది. మరి ఈ మందిరం కోసం, మరి మీ అందరి కోసం కూడా ఎంతో అమ్మ ప్రార్థన చేసింది. దాన్ని బట్టి కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి నా భార్య మాట చెబుతాను. 20 సంవత్సరాల లోపు తల్లులు ఎవరైనా ఉన్నారా? 20 సంవత్సరాల లోపు తల్లులు. 21. నీ వయసు ఎంతమ్మా? 25. నీది 21. ఓకే, తనే అందరికంటే యవనస్తురాలైన తల్లి కాబట్టి తనకి గిఫ్ట్ వెళ్తుంది. ఇరవై 21 సంవత్సరాలు ఆశాకి. ఇప్పుడు అందరికంటే ఎక్కువ మంది ముని మనవరాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ముని మనవరాళ్ళు ఉన్నారు. ముగ్గురా? అమ్మ మీకెంతమంది ఉన్నారు? ఐదుగురు ఉన్నారా? 5గురా? అయితే వెంకటరత్నం ఆంటీకి వెళ్తుంది గిఫ్ట్. ప్రార్థనా పర్వాలని స్త్రీ గట్టిగా చప్పట్లు కొట్టాం సార్. అందరం మనందరం లేచి మరి ప్రార్థన చేసి ముగించాం. ప్రభువా, ఈ సాయంత్రం సమయంలో మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు. నీ రక్తము చేత విమోచించబడిన ప్రజలను మేము ఈ విధంగా సమాజముగా కూడుకొని ప్రభువా అయ్యా నిన్ను గణపరచడానికి, మహింపరచడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. నీ వాక్యమును సెలవిచ్చావు, నీ తల్లిని తండ్రిని సన్మానించమని సెలవిచ్చావు. అవును ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి, నూతన శక్తి చేత నింపండి, బలము చేత నింపండి ప్రభువా. నీకు వందనాలు. ఈ విధంగా ప్రభువా కూడుకొని ప్రభువా మేమందరం ఒకరినొకరు మాట్లాడుకోవడానికి, సహవాసం చేయడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వందనాలు. అలాగే సిద్ధం చేసిన ఆహారాన్ని కూడా దీవించి పవిత్రపరచమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏ భాష కందని భావం నీవు, వెలకట్టలేని ముత్యం నీవు, దేవుడిచ్చిన వరమే నీవు, తీర్చలేని ఓరునం, ఎదలో దాగిన పలుకే నీవు, నా ప్రేమకు తొలి రూపం. ఓ అమ్మా, నిన్ను మించిన బంధం ఏదియు లేదే, లోకంలో ఈ తీయని బంధం కానారాలేదే. ఓ అమ్మా, నిన్ను మించిన బంధం ఏదియు లేదే, లోకంలో ఈ తీయని బంధం కానారాలేదే. ఏ భాష కందని భావం నీవు, వెలకట్టలేని ముత్యం నీవు.